3 నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి లోకేష్ అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 5 సంవత్సరాల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే మా లక్ష్యం. తెదేపా హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాయి. ఈ పరిశ్రమలు ఆనాడు చొరవతో తీసుకొచ్చాం. అదే సదస్సు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి సారించామన్నారు. ఆనాడు డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చి దాని సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. భూములు కేటాయించి శంకుస్థాపనలు చేశాం. 2019-2024 మధ్య ఒక్క కాంక్లైన్ జరగలేదని మండిపడ్డారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలు కంపెనీలను కలిస్తే గత ప్రభుత్వంలో వాళ్ళు వాటాలు అడిగారని చెప్పారు. దీంతో పరిశ్రమలు వెళ్ళిపోయాయి. ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగితే పరిస్థితి వచ్చిందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మేం ఐటీ సంస్థల వాళ్ళందరితో సమావేశమయ్యామని, సీఎం చంద్రబాబు చొరవ వల్ల ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఐటీ రంగాల్లో 20% మంది తెలుగు వాళ్ళు ఉండటం గర్వకారణమని నారా లోకేష్ చెప్పారు. అధ్యక్ష, రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. రాజధాని ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా ఐటీ మొత్తం విశాఖపట్నం తీసుకొస్తామని ఆనాడు ఆయన చెప్తాం జరిగింది. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 20% మంది ఐటీ రంగంలో తెలుగు వాళ్ళు ఉంటాం. నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎకో సిస్టమ్ లేకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. 2014 నుంచి 2019 మధ్యన ఒకసారి మనం చూస్తే అధ్యక్ష, సుమారుగా 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ను ఒక ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది. ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది, శంకుస్థాపన చేస్తాం జరిగింది. కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష. 2019 నుంచి 24 చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు. ఒక్క కాన్క్లేవ్ జరగలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష, ఆ రేస్ ఏదో హైదరాబాద్లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే, కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు, లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష. అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాళి చేశారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా, ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాళి చేసే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను మంత్రి అయిన తర్వాత అనేక కంపెనీల్లో కూడా కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీల్లో వాటాలు అడుగుతాం జరిగింది అధ్యక్ష. వాటాలు అడిగారు అధ్యక్ష. దానివల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితికి వీళ్ళు వచ్చారు అధ్యక్ష. ఏం చెప్పాలి అధ్యక్షులు. ఇంతేకాకుండా పెద్దలు అన్నట్టు నిక్సీ కూడా నాడు పట్టించుకోలేదు, ఎస్టీపీఐకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు. ఇంకా మిలేనియం టవర్ ఫేజ్ 2 వచ్చే గల అక్కడ మన సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష. సచివాలయం పెట్టలేదు, అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు చాలా చాలా నష్టపోతాం జరిగింది అధ్యక్ష. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా 5 నెలలు అయింది అధ్యక్ష. 5 నెలల్లో నేను ప్రధానంగా చేసింది ఏంటంటే ఉన్న ఐటీ కంపెనీలు అందరితో నేను మాట్లాడటం జరిగింది అధ్యక్ష. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీ కంపెనీలు అందరితో 1-on-1 మీటింగ్ పెట్టాను. చిన్న కంపెనీలు అయితే వైజాగ్లోనే నేను ఐటీ సార్ నాయకత్వంలో, ఐటీ సార్ కాదు మన ఐటాప్ నాయకత్వంలో నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడే పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది. టీసీఎస్ అనేది వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. విష్ణు కుమార్ రాజు గారు ఎప్పటికల్లా వస్తుందని అడిగినట్టున్నారు. 3 నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కి చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. 3 నెలల్లో తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను చంద్ర సార్ని కోరాను, మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అంటే ఆయన ఒప్పుకున్నారు. దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం. దానిపైన కూడా నేను చాలా క్లియర్గా 2-3 చెప్పిన తర్వాత దాన్ని కూడా వస్తాను అధ్యక్ష.